కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. యోగా ఎక్కడ స్టార్ట్ అయింది? యోగా మీనింగ్ ఏంటి? చాలా 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 ఏన్షియంట్ టైమ్స్ నుంచి వచ్చేది యోగా అనేది. యోగా అనేది విజ్ఞాన భైరవ తంత్రం నుంచి శివుడు పార్వతి అమ్మవారికి ఫస్ట్ చెప్పాడు. సో యోగా వల్ల హెల్త్తో పాటు లిబరేషన్ కూడా వస్తుంది అని దీని అర్థం అన్నమాట. లిబరేషన్ అంటే మోక్షం, మోక్ష మార్గం పడతారు. ఏంటంటే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీని, మైండ్ని, సోల్ని మూడింటిని కనెక్ట్ చేసేది అండ్ ఎంటైర్ వెల్బీయింగ్కి కావాల్సింది యోగా. సో యోగా అంటే జస్ట్ ఏదో ఫ్లెక్సిబిలిటీ కోసం చేయడము, లేదంటే యోగా డే రోజు ఒక పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి మాత్రమే కాదు. ఇట్స్ మచ్ మోర్ బియాండ్ దాట్ అనమాట. సో యోగా ఇంపార్టెన్స్ ఏంటి, యోగా ఆరిజిన్ ఏంటి, అండ్ యోగా ఎలా చేయాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వీ హ్యావ్ అ వెరీ స్పెషల్ గెస్ట్ విత్ అస్, డాక్టర్ స్నేహ వేమూరి గారు. షీజ్ అ డెంటిస్ట్, అలాగే ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ దాంతోపాటు మోటివేషనల్ స్పీకర్ అనమాట. లెట్స్ టాక్ టు హర్. హలో అండి. హలో. అయితే యోగా గురించి మనం ఇంతలా మాట్లాడుతున్నాము, ఇంత చేస్తున్నాము అంటే మన ఎంటైర్ వెల్బీయింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ఎక్కడ స్టార్ట్ అయింది, యోగా మీనింగ్ ఏంటి? సో ఇది చాలా 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 ఏన్షియంట్ టైమ్స్ నుంచి వచ్చేది యోగా అనేది. అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను యాక్చువల్లీ ఆరిజిన్ ఎక్కడుందో చెప్తాను. సో ఫస్ట్ యోగా అనేది విజ్ఞాన భైరవ తంత్రం నుంచి శివుడు పార్వతి అమ్మవారికి ఫస్ట్ చెప్పాడు. ఓకే. సో ఆ విజ్ఞాన భైరవ తంత్రంలో 112 కళలు ఉంటాయి. దాంట్లో ఒక కళ యోగా. సో ఫస్ట్ స్టూడెంట్ అమ్మవారు. అమ్మవారు ఎప్పుడు కూడా మనందరి తరఫున అడుగుతుంది శివుణ్ణి. ఎందుకు అడిగింది అంటే మనిషికి హెల్త్తో పాటు లిబరేషన్ రావడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే శివుడు అప్పుడు ఈ 112 కళలు అమ్మవారికి చెప్పాడు. ఓకే. సో యోగా వల్ల మనకి హెల్త్తో పాటు లిబరేషన్ కూడా వస్తుంది అని దీని అర్థం అనమాట. ఓకే. లిబరేషన్ ఫ్రమ్ లిబరేషన్ అంటే మోక్షం, మోక్ష మార్గం. ఇప్పుడు మన బాడీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. మనకి ఏంటంటే ఆ డివైన్ యూనియన్ కోసం, ఆ డివైన్ కనెక్షన్ కోసమే ఈ బాడీ, ఈ మనుష్య జీవితం మనకి ఇచ్చారు. సో దానికోసం ఏంటంటే మన హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ లిబరేషన్ మార్గంలో వెళ్ళడానికే మనకి యోగా ప్రాసెస్ ఇచ్చారనమాట. సో అమ్మవారు అందుకనే ఆ కళని మన ఋషులకు ఇచ్చింది. సో అక్కడి నుంచి మన పతంజలి మహర్షి యోగ సూత్రాలు అనేవి మనకిచ్చారు. ఆ యోగ సూత్రాలే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఓకే. సో దీంట్లో మనకి ద బెస్ట్ సూత్ర ఇస్, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సూత్ర ఇస్ యోగ చిత్తవృత్తి నిరోధ. ఓకే. అంటే దీంట్లో ఆయన ఏం చెప్పారంటే యోగా ఎందుకు చేయాలి, ఓకే, అమ్మవారు మనకి ఎందుకు ఇచ్చింది, ఎందుకు హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ మోక్ష మార్గంలో నడవడం ఇంపార్టెంట్. సో యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగా చేయడం వల్ల చిత్తము అంటే మన మనస్సు. ఓకే. మనము మనోబుద్ధి చిత్త అహంకారం అంటామా. సో చిత్తం అంటే మన మనసు. ఆ మనసు ఎప్పుడు చూడండి ఒక్క దగ్గర ఉండదు. ఇట్ విల్ బి వాండరింగ్ హియర్ అండ్ దేర్. రైట్ కదా. మనము ఒక్క దగ్గర ఉండమంటే కూడా ఉండదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనతో ఆర్ ఎక్కడో ఒక డైవర్షన్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ ఉండదు. సో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ లేనప్పుడు మనిషికి ఏ పని చేయాలన్నా కష్టమే. సో అందుకని ఏమన్నారంటే యోగా చేస్తే ఆ చిత్తాన్ని, ఫస్ట్ నీ మనసుని కంట్రోల్ చేయడం నేర్చుకో. చిత్త వృత్తి నిరోధ అంటే ఆ మనసు యొక్క ఆ డైవర్షన్ని కంట్రోల్ చేయడం, నిరోధ. సో దీనివల్ల యోగా యాక్చువల్లీ ఇంపార్టెంట్. అంటే నీ మనసుని కంట్రోల్ చేయడం నువ్వు నేర్చుకుంటే, నీ బాడీని నువ్వు కంట్రోల్ చేయడం నేర్చుకుంటే నువ్వు అన్నీ సాధించగలుగుతావు అని మనకి ఇది ఇచ్చాడనమాట పతంజలి మహర్షి. సో ఇక్కడే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆసనాలు కానీ ప్రాణాయామాస్ కానీ అన్ని రకాలుగా ఆయన మనకి టీచ్ చేశారు. అదే అందరికీ మనము టీచ్ చేస్తూ ఉన్నాము. రైట్.
అయితే మీరు చెప్తుంటే యోగా అనేది జస్ట్ మన బాడీ కోసము, మైండ్ కోసము, సోల్ కోసం మాత్రమే కాదు, ఒక డివైన్ కనెక్షన్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద డివైన్ కనెక్షన్ అండ్ ఆల్సో యూనియన్ కానీ ఏంటి? సో ఇది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్, ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే డివైన్ కనెక్షన్ అనేది ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ యూ కెన్ గెట్ ఇట్ విత్ యోగా. చాలామంది ఏమనుకుంటారంటే యోగా అంటే జస్ట్ ఆసన అంటే బాడీతో చేసేది, జస్ట్ ఎక్సర్సైజ్ చేసి అంటే జస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఆర్ డిఫరెంట్ రీజన్స్, ఒక హెల్త్ కండిషన్ తగ్గించుకోవడానికో అని అనుకుంటుంటారు యోగా చేయడం. కానీ యాక్చువల్లీ యోగా వల్ల మనకి ఆ డివైన్ కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే ఆ అమ్మవారి స్వరూపం అయ్యే ఛాన్స్ ఉంది మనకి యోగాతో, తెలుసా? ఎలా అంటే ఎప్పుడైతే మీరు ఈ యమ అండ్ నియమాస్ ఫాలో అవుతారు యోగాలో, అప్పుడు ఆ డివైన్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. యమ నియమాస్ ఫాలో అవుతూ మీరు ఆసన అండ్ ప్రాణాయామ కరెక్ట్గా చేసినట్లయితే అప్పుడు మీ బాడీ, మైండ్ అండ్ సోల్ అలైన్ అయినప్పుడు ఆ డివైన్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఓకే ఓకే సో యమ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ యమ అంటే ఫస్ట్ మీ క్యారెక్టర్. ఫస్ట్ డివైన్ కనెక్షన్ ఏర్పడాలంటే ఫస్ట్ మీరు మీ క్యారెక్టర్ ఫస్ట్ సెట్ రైట్ చేసుకోవాలి. ఓకే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మీరు ఎలా ఉన్నారు, మీరు అంటే నిజం చెప్తున్నారు, ట్రూత్ఫుల్నెస్ ఉండాలి. ఫస్ట్ ట్రూత్ఫుల్నెస్ ఉండాలి. అండ్ మీకేంటంటే ఎప్పుడు కూడా అహింసా భావం, ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా చెడు ఆలోచించడం కానీ అందరి గురించి మంచి ఆలోచించడం, అహింసా మార్గంలో నడవడం, ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే బ్రహ్మచర్యం. ఓకే, ఇవన్నీ మన ఋషులు ఫాలో అయ్యారు. దానివల్లనే దే కుడ్ అటైన్ ద డివైన్ స్టేట్. ఓకే, సో ఇవి తర్వాత నియమాలు. నియమాలు అంటే రూల్స్, వాట్ రూల్స్ యూ హ్యావ్ టు ఫాలో. సో ఫస్ట్ రూల్ ఏంటంటే శుచి, క్లెన్లీనెస్. అందుకనే మనకి ఎప్పుడు కూడా చెప్తారు మీరు క్లీన్గా పెట్టుకోండి మీ సరౌండింగ్స్, అప్పుడే మీ మైండ్ క్లీన్ ఉంటుంది, మీరు కరెక్ట్గా ఆలోచించగలుగుతారు అని. హ్యాపజాడ్గా ఉంటే మనకి ఆలోచనలు కూడా కరెక్ట్గా ఉండవు. రైట్. సో క్లీన్లీనెస్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి తపస్ ఆర్ డిసిప్లిన్. మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ మనకి ఎప్పుడు నేర్పించేది డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటేనే ప్రతిదీ సాధ్యం అవుతుంది అని. సో డిసిప్లిన్ ఉండాలి. ఓకే, అండ్ సరెండరెన్స్ టు ద డివైన్. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద డివైన్. ఓకే, దట్ ఈస్ సరెండరెన్స్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే సరెండరెన్స్ అంటే ఏంటంటే మీరు కంప్లీట్గా మీ సెల్ఫ్ని ఆ డివైన్కి అంకితం చేసేయడం ఈజ్ సరెండరెన్స్. కంప్లీట్గా నా లైఫ్ అంతా నీదే, నేనంతా చూసుకునేది నువ్వే, కంప్లీట్గా నీకు వదిలేస్తున్నాను నా లైఫ్ని, నువ్వే చూసుకో అని ఆ దేవుడికి కంప్లీట్గా సరెండర్ అయిపోవడం. ప్రతీది నీ వల్లే, ప్రతీది నువ్వే చేయి, ప్రతీది నువ్వే చూసుకో. అర్థమైందా? దట్ ఈస్ సరెండరెన్స్. ఆ సరెండరెన్స్ వచ్చినప్పుడు ఆ డివైన్ కనెక్షన్ అనేది ఈజీగా ఏర్పడుతుంది. రైట్. ఓకే, సో ఇప్పుడు మనం యోగా గురించి మాట్లాడుతుంటే మీరు అన్నట్టుగా వెయిట్ లాస్ కోసమో లేదంటే ఇతర వేరే హెల్త్ రీజన్స్ కోసమో లేదంటే ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి యోగా చేస్తారు. అంటే నార్మల్గా మనం అనుకునేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ చేస్తారు, జిమ్కి లేదంటే డివైనిటీకి ఏం కనెక్షన్ పెట్టారు. అలాగే ఏరోబిక్స్ కానీ లేదంటే ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అది కరాటే అయి ఉండొచ్చు, టైకోండో అయి ఉండొచ్చు, అంటే డివైన్ ఎనర్జీకి కానీ స్పిరిట్కి కానీ సోల్కి కానీ కనెక్షన్ ఉండదు. జస్ట్ అది ఫిజికల్ ఫామ్, దాని నుండి కొంచెం మెంటాలిటీ మన మైండ్ సెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ మనం ఎందుకని యోగా, మనం ఏది చేసినా దాన్ని స్పిరిచువల్ పరంగా చూడడము లేదంటే దేవుడికి సంబంధించింది లాగా ఎందుకు అలా కనెక్ట్ చేస్తూ ఉంటాము? ఎస్, యోగా ఈజ్ ద ఓన్లీ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఈజ్ ద ఓన్లీ ఫార్మ్ అనాలి విచ్ కనెక్ట్స్ అస్ టు ద డివైన్. ఇంకా ఏ ఎక్సర్సైజ్ కూడా ఆర్ ఏ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద డివైన్ ఆర్ ద సోల్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఎందుకంటే యోగా ఆసనాస్ వల్ల మీ చక్ర యాక్టివేషన్ జరుగుతుంది. నేను చెప్పాను ఇప్పుడు యమ నియమాస్ చెప్పాను, ద మెయిన్ పార్ట్ ఇస్ సరెండరెన్స్ అని చెప్పాను. వన్స్ యూ గెట్ దిస్ సరెండరెన్స్, సో మనకి సరెండరెన్స్ వచ్చేసాక మనకి ఆ డివైన్ కనెక్షన్ అనేది ఏర్పడడం చాలా ఈజీ. మన చక్ర యాక్టివేషన్ జరుగుతుంది. దీనివల్లనే మన చక్ర యాక్టివేషన్ జరగడం స్టార్ట్ అవుతుంది. మనకున్న చక్రాల్లో మనకి ఏంటంటే ఫస్ట్ మూలాధార చక్రం,
స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం. సో మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివేషన్ అనేది. సో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఆసన రిలేట్ అయి ఉంది యోగాలో. అయితే ఎంత బ్యూటిఫుల్ ప్రాసెస్ అంటే, మీరు ఆ పర్టిక్యులర్ చక్ర ఆసన కరెక్ట్ ప్రాణాయామతో చేస్తే అది కొన్ని రోజులకి యాక్టివేట్ అవుతుంది. ఓకే. దానివల్ల ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. మూలాధారం యాక్టివేట్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్వాదిష్టాన యాక్టివేట్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, మణిపూర్ ఆర్ నేవల్ చక్ర యాక్టివేట్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆ కలర్స్ కూడా మీకు తెలుస్తాయి. ఓకే, డిఫరెంట్ కలర్స్ మీరు చూడగలుగుతారు, ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. సో దీని తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఆజ్ఞా చక్ర వేర్ శివ ఇస్ దేర్, అంటే మన మూలాధారంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారి శక్తి ఆర్ ఆ శ్రీ శక్తి అంటారు కదా, అది మూలాధారంలో ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ స్నేక్ లాగా కాయిల్డ్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫ్లో అయ్యి ఒక్కొక్క మీరు చేసే ఆసన వల్ల ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అయ్యి ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం దగ్గర శివాని కలుస్తుందో అప్పుడు దట్ ఎక్స్పీరియన్స్ విల్ కమ్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కనెక్షన్ విత్ ద డివైన్. ఓకే. సో ఆసనాల ద్వారా అంటే చక్రాలు యూ యాక్టివేట్ విల్ బికమ్ అవ్వడానికి శివ యువర్ సెల్ఫ్, యూ విల్ బికమ్ ద శక్తి యువర్ సెల్ఫ్. ఓకే, మీరే అమ్మవారి స్వరూపం అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకే. సో నార్మలీ అంటే ఎన్ని డేస్ చేయాలి కంప్లీట్ యాక్టివేషన్కి? ఇదే అందరూ పొరపాటు పడతారు. ఏంటంటే దెర్ ఇస్ నో టైం ఫ్రేమ్. ఈ మధ్య చూడండి 2 డేస్లో చక్ర యాక్టివేషన్ చేస్తాం, 1 వీక్లో చక్ర యాక్టివేషన్ చేసేస్తాం అని ఎన్నో పెడుతున్నారు. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. చక్ర యాక్టివేషన్ అనేది అంత తొందరగా అలా జరగదు. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. అంటే మన ఋషులు ఫాలో అయిన మెథడ్ ఈజ్ ద పర్ఫెక్ట్ మెథడ్. ఓకే. ఓకే, వాళ్ళు ఏది చెప్పినా పర్ఫెక్షన్తో చెప్తారు, కరెక్ట్ కదా. సో ఆ ప్రాసెస్ చాలా కరెక్ట్ ప్రాసెస్. అండ్ ఏంటంటే అది ఎప్పుడైతే మీరు కరెక్ట్ ఫామ్లో చేస్తూ ఉంటారో ఆ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఇంకొక చక్రం యాక్టివేట్ అవుతుంది. అది ఒకరికి జస్ట్ 1 మంత్లో యాక్టివేట్ అవ్వచ్చు, కొంతమందికి 2 డేస్లోనే అవ్వచ్చు, కొంతమందికి ఇయర్స్ పట్టవచ్చు. సో దెర్ ఇస్ నో టైం ఫ్రేమ్. మీరు ఎప్పుడు కూడా ఈ చక్ర యాక్టివేషన్ని టైం ఫ్రేమ్తో ఎప్పుడు కూడా ఇది భయం చేయొద్దు. రైట్. ఓకే, ఎవరికి కూడా అది లైక్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్. చక్ర యాక్టివేషన్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డివైన్. మీరు ఎలా అయితే అమ్మవారికి అంటే సరెండర్ అయ్యారో ఆర్ ఆ శక్తికి సరెండరెన్స్ చూపిస్తున్నారో ఆర్ మీ డిసిప్లిన్ చూపిస్తున్నారో దాన్ని బట్టి తను యాక్టివేట్ చేస్తుంది. బట్ ఇది కంప్లీట్గా ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది కదా, అంటే సిన్సియర్గా మనం చేసాము, ఎంత మైండ్ఫుల్గా చేసాము. ఆ సిన్సియారిటీ నేను చెప్తున్నాను కదా, ఆ సిన్సియారిటీ తనకు తెలుస్తుంది. తను ఆ యాక్టివేషన్ అనేది తను చేస్తుంది. సో అది మీరు ఆలోచించకండి యాక్టివేట్ ఎప్పుడవుతుంది, ఎన్ని రోజులకు అవుతుంది అని దానిపైన ఫోకస్ చేయకండి. యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఆసన అండ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ సరెండరెన్స్. ఆసన చేసేటప్పుడు మీరు మంచి ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి శక్తిని తలుచుకొని ఆ శక్తిని ఆ లోపల ఫీల్ అయ్యి మీరు ఎప్పుడైతే ఆ ఆసన చేసి ప్రాణాయామ చేస్తూ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారో ఒక పాయింట్లో మీకు ఆ చక్ర యాక్టివేషన్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వెయిట్ ఫర్ ఇట్, వెయిట్ ఫర్ ఇట్ టు బ్లాసమ్. అంతేగాని జస్ట్ ఎప్పుడవుతుంది అలా కాదు. యూ హ్యావ్ టు షో దట్ లవ్ అండ్ డెడికేషన్ టు ఆ శక్తి. రైట్, ఇట్స్ అ ప్రాసెస్ అంతే. ఇట్స్ అ ప్రాసెస్. రైట్. సో కొంతమంది మీరు అన్నట్టుగా ఇప్పుడు డివైన్ ఎనర్జీ కానీ ఇవన్నీ అంటే దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కంప్లీట్గా అంత మైండ్ఫుల్గా చేస్తారు. నమ్మకం లేని వాళ్ళు కూడా యోగా చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా? నమ్మకం లేకపోవడం అనేది ఇప్పుడు ఒక ప్రాసెస్ని నమ్మాలి. ఇప్పుడు మీరు ఒక ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక డివైన్ ఎనర్జీతో కనెక్షన్ వస్తుంది అని మీరు నమ్మినప్పుడే అది సాధ్యపడుతుంది కదా. సో నమ్మకం లేదు అనుకోండి, సో అవ్వదు. ఓకే, బట్ వాళ్ళు చేసేది పర్ఫెక్ట్గా ఉంది అన్ని కూడా. అప్పుడు వాళ్ళు ఓన్లీ బాడీ యోగా చేసినట్టు. దేర్ ఆర్ 2 types ఆఫ్ యోగాస్ ఇన్ దిస్. మైండ్ యోగా, బాడీ యోగా.
సో బాడీ యోగాలో ఏంటంటే మీరు ఆసనాస్ చేస్తున్నారు, మీ హెల్త్ కోసం మీరు చేసుకుంటున్నారు, అక్కడి వరకు లిమిట్ అయ్యారు. జనరల్గా అందరు చేసేది బాడీ యోగానే. ఆసనాస్ చేస్తారు, దే విల్ ఇంప్రూవ్ దేర్ లైఫ్, హ్యాపీగా ఉంటారు, దట్స్ ఇట్. మైండ్ యోగా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మైండ్ యోగాలో మీకు ఇదంతా వస్తుంది, మెడిటేషన్, ఇది డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం, చక్రాక్ట్, ఇవంతా కూడా మైండ్ యోగా. ఓకే. సో ఎప్పుడైతే నేను అనేది బాడీ యోగాని మైండ్ యోగాతో కనెక్ట్ చేయండి, అప్పుడు మీరు ఆ కంప్లీట్ యోగాని చేయగలుగుతారు. సో ఈ మైండ్ యోగాకి నమ్మకం కావాలి. రైట్. సో ఏంటి రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? ఫిజికల్ యోగా ఏంటి అండ్ మైండ్ యోగా ఏంటి? ఫిజికల్ యోగా అంటే మీరు ఫిజికల్గా ఆసనాస్ చేయడము, జనరల్గా డైలీ రొటీన్ ఎక్సర్సైజ్ మీరు యోగా ఆసనాలు చేయడము, అవి ఇట్ కమ్స్ అండర్ ఫిజికల్. దానికి మీకు ఈ మెంటల్ యోగాకి ఏమి కూడా కనెక్ట్ ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు మెల్లమెల్లగా ఆసనాలు చేసుకుంటూ పర్ఫెక్షన్ వస్తూ మీరు ఈ మైండ్ యోగా చేస్తూ ఉంటారో, అంటే దీంతో పాటు అంటే యోగా ఆసనాస్తో పాటు మెడిటేషన్ చేయడం, యోగా ఆసనాస్తో పాటు భక్తి, యోగా ఆసనాస్తో పాటు మీరు ఆ చక్ర యాక్టివేషన్కి సంబంధించిన ఆసనాలు అండ్ అమ్మవారి దీక్ష అంటారు కదా, అంటే అమ్మవారిని నిరంతరం తలుచుకోవడం, అలాంటివి చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అవుతుంది. రైట్. ఎందుకంటే మనిషి ఈవెన్ మన ఋషులు కూడా చెప్పారు, ఈ బాడీ అనే ఇన్స్ట్రుమెంట్ మనకి ఇచ్చింది టు కనెక్ట్ టు ద డివైన్. ఓకే, ఇంకా ఏ జంతుకి జీవరాశికి కూడా ఈ ఛాన్స్ లేదు టు కనెక్ట్ టు ద డివైన్. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దట్ పవర్ టు కనెక్ట్ టు ద డివైన్, టు బికమ్ డివైన్ హిమ్సెల్ఫ్. ఆర్ ఆ డివైన్ ఎనర్జీ మనలో వచ్చినప్పుడు ఆర్ యాక్టివేట్ అయినప్పుడు వీ బికమ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఓకే, మనమే ఆ దైవ స్వరూపం అవుతాం, రైట్? సో ఆ ఛాన్స్ మనకు ఉన్నప్పుడు మనము ఎందుకు అంటే మైండ్ యోగా అండ్ బాడీ యోగా రెండు కలిపి ఆ కంప్లీట్ ఫామ్ ఎందుకు చేయకూడదు అని ప్రాసెస్ అనమాట. రైట్. సో యోగా అంటే ఎప్పటి నుండో ఉంది, 5000 years హిస్టరీ ఉంది దీనికి. అంటే మన పూర్వకాలం వాళ్ళు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు యోగా చేసే వాళ్ళు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి కదా. సో యూజువలీ ఆ ప్రిన్సిపల్స్ ఏముంటాయి అంటే ఫిజికల్ యోగా కానీ, లేదంటే బాడీ రిలేటెడ్ కానీ, లేదంటే మైండ్ రిలేటెడ్ కానీ చేస్తాయి. అండ్ ఎవరైనా చేయొచ్చా? ఇది ఒకటి మెయిన్. ఎస్, ఎవరైనా యోగా చేయొచ్చు. ఎవరైతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ డివైన్ కనెక్షన్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ స్పిరిచువాలిటీ, ఆ హైట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉంటుంది కదా, అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో, దే కెన్ డూ యోగా నైస్లీ. అండ్ ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, యోగాలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ ఆల్సో మనకి ఈ డిసిప్లిన్ మీరు ఏదైతే అంటున్నారు కదా రూల్స్, అవే నియమాల్లో మీకు చెప్పాను. ఓకే. సో ఎవరైనా చేయొచ్చా? అంటే టాకింగ్ అబౌట్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ విమెన్, అంటే పీరియడ్స్లో ఉన్నా కూడా చేయొచ్చా? ఎస్, యాక్చువల్లీ పీరియడ్స్లో కూడా మీకు స్టమక్ క్రాంప్స్ వచ్చినప్పుడు ఆర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఉమెన్కి పీరియడ్స్ టైంలో. యాక్చువల్లీ పీరియడ్స్ టైంలో కూడా కొన్ని యోగా ఆసనాస్ ఉంటాయి. అవి చేస్తే ఏంటంటే ఆ క్రాంప్స్ అనేవి ఆర్ ఆ కడుపు నొప్పి ఏదైతే వస్తుందో అది కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే మైల్డ్ యోగా ప్రాక్టీసెస్ ఉంటాయి ఆర్ ఆసనాస్ ఉంటాయి, దానివల్ల ఈవెన్ పీరియడ్ క్రాంప్స్ కూడా తగ్గగలుగుతాం అనమాట. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ డూ యోగా, బట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆసనాలు ఇచ్చారు, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. రైట్. సో ఎంత గొప్ప విషయమైనా ఏదో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది కదా, యోగాలో కూడా అలా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? యా, నేను చెప్పేది ఏంటంటే యోగా ఒక్కటే ఎక్సర్సైజ్ వేర్ యూ హ్యావ్ నో సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ అసలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా యోగా చేయొచ్చు. ఎందుకంటే మనకి యోగాలో ఏంటంటే పర్టికులర్ ఇట్లనే చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు జిమ్ చేసినప్పుడు ఆర్ డిఫరెంట్ డ్యాన్స్ కానీ, జిమ్ కానీ, డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, ఏరోబిక్స్ కానీ, అప్పుడు కొన్నిసార్లు మజిల్స్ పట్టేస్తాయి, క్రాంప్స్ వచ్చేస్తాయి, అట్లా చాలా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ యోగా డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు, యంగ్ పీపుల్ చేయొచ్చు, బేబీస్ చేయొచ్చు. ఓకే, సో ఈ మధ్య చిన్న చిన్న పిల్లలకి కూడా చేపిస్తున్నారు యోగా, సో బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలని. సో ప్రతి ఒక్క వాళ్ళకి ఆసనాలు ఉన్నాయి, అంటే వాళ్ళు చేయగలిగిన ఫామ్లోనే ఆసనాలు ఉన్నాయి. ఓకే,
ఏమి చేయకపోయినా, అంటే చెప్తున్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ముద్ర వేసుకొని కూర్చోవచ్చు. జస్ట్ ఎక్కడ కూడా అక్కడ ముద్ర వేసుకొని కూర్చున్నా అయిపోతుంది. ఓకే. ఓకే, సో అలా ప్రాణాయామ, బికాస్ బేసిక్ లైఫ్ ఫోర్స్ అండ్ ప్రాణాయామ. సో మీరు ఏం అసలు ముద్ర కూడా వేయలేకపోతున్నారంటే ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రతి వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేసుకునేటట్టు యోగాలో చేశారు. అంటే ఇవన్నీ ఆలోచించే ఇచ్చారు. రైట్. అసలు ఇలాంటి, ఎందుకంటే యోగా ఆసన మనం చేసినప్పుడు సడన్గా ఏదో విగ్రస్గా చేయము. మనము చాలా అంటే యోగాసన చేసినప్పుడు చాలా మెల్లగా అలా, అంటే ఆ ఫామ్ మెల్లగా తీసుకుంటాం. అంటే ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఆసన చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా మజిల్ పట్టడం కానీ ఆర్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ రావడం కానీ ఉండదు. సో ఏంటంటే మీరు ఏ టైంలో అయినా యోగా చేయవచ్చు. అండ్ టైం కూడా అంటారు, అంటే ఈ టైంలోనే యోగా చేయవచ్చా, అలా ఏం లేదు. ఏ టైంలో అయినా యోగా చేయవచ్చు, అందరూ యోగా చేయవచ్చు. ఈవెన్ పీరియడ్స్లో కూడా యోగా చేయవచ్చు. రైట్. ఓకే, ఎందుకంటే పీరియడ్ టైంలో కూడా కొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది, చాలా వరకు క్రాంప్స్ ఉంటాయి, చేయలేకపోతారు. సో వాళ్ళు కూడా కొన్ని యోగాసనాలు ఉంటాయి. ఆ యోగాసనాలు చేయడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి కూడా, క్రాంప్స్ కూడా తగ్గుతుంది మెల్లమెల్లగా. సో అందరూ చేయొచ్చు హ్యాపీగా. సో అందరూ చేయండి. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే అందరూ యోగా చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పండి, హెల్త్ ప్లస్ లిబరేషన్ ఏ మార్గంలో ఉంది? ఇంకా లేదు కదా. హెల్త్ ప్లస్ మోక్ష మార్గం ఇంకా ఏ ఎక్సర్సైజ్లో ఉంది? లేదు కదా. సో యోగా గివ్స్ యూ బోత్. అంటే మీకు హెల్త్ ఇస్తుంది అండ్ మీ లైఫ్ ఒక పర్పస్ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అవునా? సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది తెలిసి కూడా కొంతమంది స్టార్ట్ చేయని వాళ్ళ కోసం వాట్ వుడ్ యు లైక్ టు కన్వే ఆన్ దిస్ డే? ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఇదే డే అనుకొని చేయండి. దెర్ ఇస్ నో బెస్ట్ డే. ఈరోజు స్టార్ట్ చేయాలనుకుంటే చేయండి. అండ్ ఒక చిన్న ఆసనాతో స్టార్ట్ చేయండి. కావాలంటే మీకు టైం లేదు, కొంతమందికి టైం ఉండదు యోగా చేయాలి అంటే. సో వాళ్ళకు కూడా ఆసనాలు ఉన్నాయి, నేను చెప్తూ ఉన్నాను. లైక్ అన్ని టైప్ ఆఫ్ ఆసనాస్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాను. సో ఏదో ఒకటి పికప్ చేసుకొని స్టార్ట్ చేయండి. రైట్, పర్ఫెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైమ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.